కాలిఫోర్నియా స్టేట్లో ఉన్న శాన్ డియేగో సిటీలో క్యాబ్రియో నేషనల్ మాన్యుమెంట్ అని ఒక ప్లేస్ ఉంది. అది బీచ్కి దగ్గర ఒక లైట్ హౌస్, ఒక మాన్యుమెంట్ గట్రా ఉన్నాయి. అవి చూడడానికి వచ్చాము మేము రోజు. సో మేము 2 కుక్కలతో వచ్చాము. ఆవిడని అక్కడ అడిగితే ఈ పాత్ మీదకి డాగ్స్ వెళ్ళావిడ, కానీ కిందకి తీసుకెళ్ళకండి, వాటర్లో చాలా సూవేజ్ ఉంది, ఈ శాన్ డియేగో నుంచి వచ్చే చాలా సూవేజ్ ఇందులో కలుస్తుంది. సో ఇవి జస్ట్ వాటర్ని కొంచెం నాకినా అవి ఇబ్బంది అవుతుంది వాటికని. హైడ్ పూల్ రూల్స్: నో డ్రోన్స్, నో స్మోకింగ్, నో స్విమ్మింగ్. ఇవ్వండి, వీడు ప్లూటో, ఆమె ఫ్రియా. అదొక ఆస్ట్రేలియన్ షెఫర్డ్ హస్కీకి క్రాస్. వీడు ఒక పూడల్కి గోల్డెన్ రిట్రీవర్కి క్రాస్. అదేమండి, అక్కడి నుంచి ఇలా దిగి ఇది మొత్తం నడుచుకొని వచ్చి ఈ రాళ్ళ మధ్యలో నుంచి వచ్చి, వీళ్ళు చూసారా, ఈ రాళ్ళల్లోని ఏవో ఉన్నాయని చూస్తున్నారు వీళ్ళు. ఏంటా అని చూస్తే ఈ రాళ్ళ మధ్యలోని కొన్ని క్రీచర్స్ ఉన్నాయి. అదిగోండి, అది ఒక హెర్మిట్ క్రాబ్ లాంటిది ఏదో. అది అలా చూస్తూ ఉంటే ఇంకా బోల్డ్ కనిపిస్తున్నాయి, బట్ చూస్తూ ఉండాలి. అది ఒక చిన్నది మూవ్ అవుతుంది చూడండి ఇక్కడ. అలా చూస్తూ ఉంటే ఇంకా బోల్డ్ ఇలా అటు ఇటు మూవ్ అవుతూనే ఉన్నాయి ఇవి. ఏ చిన్న వాటర్ పూల్లో చూసినా మన బ్యాచ్ మీద నుంచి అరుస్తున్నారు. అది మన బ్యాచ్ 2 కుక్కలతోని. అవే కాకుండా ఎక్కడ చూసినా ఇలాగా ఇదిగోండి ఇలాంటి చెప్పలు లోపల ఉంది దాంట్లోనే. సో ఇవి అక్కడ ఒక చిన్న శంఖం కనిపిస్తుంది, ఏదో మన శటగోపం లాగా ఉంది అది. నెక్స్ట్ అవే కాకుండా బోల్డ్ అన్ని బార్నికల్స్ ఉన్నాయి. ఈ వేల్స్ మీద గట్రా కనిపిస్తాయి కదా, బార్నికల్స్ అంటారు వీటిని. ఆ చిన్న వైట్ వాల్కనో షేప్లో ఉన్నది కదా, వీటిని బార్నికల్స్ అంటారు. అవి కూడా లివింగ్ ఆర్గానిజమ్స్. సో అలాగా బోల్డ్ అంత మనం లో టైడ్ సమయంలో వస్తే బోల్డ్ అంత ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇవన్నీ స్కేల్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఈ స్కేల్స్ అన్నీ. సో ఇవన్నీ హై టైడ్ అప్పుడు పూర్తిగా వాటర్తో ఫిల్ అవుతాయి అన్నమాట. సో అది శాన్ డియేగోలో ఉన్న దీని స్పెషాలిటీ. పెద్ద పెద్ద అలలు వస్తున్నట్టు అనిపిస్తాయి, కానీ ఇదంతా లో టైడ్లో ఉంది 4:30 వరకు. ఇంకా ఒకటి ఈ రాయల మీద ఉన్నాయి కదా, ఇది ఇలాంటివి. అలాంటిది ఒకటి తీస్తే ఇది ఒక స్నేయిల్. బెల్జియన్ క్విజిన్లోని దీని డెలికసీ ఒకటి ఉంటుంది. దీంతో వాళ్ళు ఒక కర్రీ చేస్తారు. అది మన ఇలాగ మట్టి టేస్ట్ వస్తుందంట. అది నేను ఎప్పుడు తినలేదు, బట్
కొలీగ్స్ చెప్పారు. నేను బయటకు వస్తుంది చూడండి అది. సో విజిటర్ సెంటర్ దగ్గరికి వచ్చి ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. విజిటర్ సెంటర్ దగ్గర నుంచి వచ్చి రైట్కి వెళ్తే అక్కడ పూర్తి శాన్ డియేగో వ్యూ కనిపిస్తుంది. స్కై, సముద్రం, ఆకాశం సముద్రం ఒకే రంగులో. ఆ వెనకాతల కొండలు కనిపిస్తున్నాయి కదా, అది మెక్సికో. మనం ఇప్పుడు మెక్సికో యునైటెడ్ స్టేట్స్ బార్డర్ దగ్గర మనం ఇక్కడ ఉన్నాం కదా. ఇది నావల్ ఎయిర్ స్టేషన్. ఇది నావల్ ఎయిర్ స్టేషన్. మిగతాదంతా శాన్ డియేగో సిటీ. ఈ మౌంటైన్స్ దగ్గర మెక్సికో యునైటెడ్ స్టేట్స్ బార్డర్. ఆ మౌంటైన్స్ మెక్సికో. ఇది మొత్తం శాన్ డియేగో. సో ఇది మనం అసలు వచ్చిన క్యాబ్రియో మాన్యుమెంట్. ఈ మాన్యుమెంట్ చూడడానికి వచ్చాం మనం. యుఎస్ వెస్ట్ కోస్ట్లో ఫస్ట్ టైం ఒక యూరోపియన్ అడుగుపెట్టిన సందర్భంగా ఈ మాన్యుమెంట్ పెట్టారు. ఇతను 1542లో యుఎస్ వెస్ట్ కోస్ట్ మీద అడుగుపెట్టారు. ఇతని పేరు హువాన్ రాడ్రిగేజ్ క్యాబ్రియో. అతని పేరు మీద ఈ ప్లేస్ పేరు వచ్చింది. మన నెక్స్ట్ స్టాప్ ఈ పాయింట్ లోమా లైట్ హౌస్. సో ఇది పాయింట్ లోమా లైట్ హౌస్. దీని వర్కింగ్ అవన్నీ ఈ చిన్న హట్లో ఉంచారు. ఇప్పుడు ఇది కమిషన్లో లేదు, డీకమిషన్ అయిపోయింది. అలా క్యాబ్రియో మాన్యుమెంట్ చూసుకున్న తర్వాత మేము శాన్ డియేగో డౌన్ టౌన్లో ఉన్న ఈ ప్లేస్కి వచ్చాము తినడానికి. ఇది లిటిల్ ఇటలీ. శాన్ డియేగోలోని లిటిల్ ఇటలీ చాలా ఫేమస్. ఇక్కడ మొత్తం ఇటాలియన్ ఆర్కిటెక్చర్, ఇటాలియన్ రెస్టారెంట్స్, బార్స్, ఆ వైబ్ ఉంటుందన్నమాట. సో ఈవినింగ్ టైం ఎప్పుడైనా మీకు వీలైతే ఇక్కడికి వస్తే చాలా మంచి టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. సో చాలామందికి డౌట్ రావచ్చు ఆ క్యాబ్రియో మాన్యుమెంట్ గురించి. దాని గురించి మాట్లాడుకుందాం కొంతసేపు. ఈ క్యాబ్రియో స్పెల్లింగ్లోని మీరు అబ్జర్వ్ చేసుంటే CABRILLO అని ఉంటుంది. సో మామూలుగా మనం ఇంగ్లీష్లో పలకాలంటే దాన్ని క్యాబ్రిల్లో అని పలుకుతాం. కానీ స్పానిష్ నుంచి రావడం వల్ల దాని ప్రొనౌన్సియేషన్ వచ్చి క్యాబ్రియో. ఆ LL యా అవుతుంది అనమాట. సో స్పానిష్ నుంచి ఇంగ్లీష్కి వచ్చేటప్పుడు ఆ ఇబ్బంది ఉంటుంది. సో మొత్తానికి ఇక్కడ మేము తినేసాము. ఇక్కడ లిటిల్ ఇటలీలోని ఒక మంచి ఇటాలియన్ రెస్టారెంట్లో. ఆ ఫుటేజ్ అయితే లేదు నా దగ్గర. దీని మరుసటి రోజు మేము బోటింగ్కి వెళ్ళాం శాన్ డియేగోలోనే. ఆ వీడియో వచ్చే వారం వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.